రామాపురం అనే ఒక ఊరిలో వెంకయ్య అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు. చుట్టుపక్కల ఊరి వాళ్లు కూడా వెంకయ్య దగ్గర అప్పు తీసుకునేవారు. ఒకరోజు వెంకయ్య వడ్డీకి తీసుకున్న వారి వివరాలు పుస్తకంలో చూస్తున్నప్పుడు ఆనందపురం అనే ఊరిలో ఎవరూ తన దగ్గర అప్పు తీసుకోలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అనుకోకుండా వెంకయ్య ఒకసారి ఆనందపురం వెళ్ళాడు. అక్కడ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఏ లోటు లేకుండా ఉన్నారు. విషయం ఏమిటి అని అక్కడే ఉన్న ఒక ముసలావిడ ని అడిగాడు. చాలా కాలం క్రితం ఒక సన్యాసి మా ఊరు వచ్చాడు. ఆ సన్యాసి అందరికీ ఒక్కో పూల మొక్క ఇచ్చి నాటమని చెప్పి పూలు గుత్తులు ఎవరికైనా ఇస్తే అవి రెట్టింపు అవుతాయని చెప్పాడు. అప్పటినుండి అందరూ ఆనందంగా ఉన్నాము అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంకయ్యకి చాలా అసూయ కలిగింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఒట్పిడికిళ్ళు బిగించి ఎలాగైనా ఆ పూలు నాశనం చేసేయాలి, వీళ్లు కూడా నా దగ్గర అప్పులు తీసుకోవాలి అని తన మనుషులు కొంతమంది ని ఒక రాత్రి వేళ ఆనందపురం పంపించి పూలు పీకించేస్తాడు. కొన్ని రోజులు పోయాక మళ్లీ ఆనందపురం వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. ఆనందపురం అలాగే ఉంది. ఇంకా రెట్టింపు సంతోషాలతో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. వెంకయ్యకి ఒక్కసారి మతిపోయింది. వాళ్ల ప్రేమాభిమానాల్లో ఏమి తేడా లేదు, మునుపటిలానే ఉన్నారు. వెంకయ్య బాగా ఆలోచించాక తెలిసింది ఏమిటి అంటే, ఆ సన్యాసి పూల మొక్కలు అనే ప్రేమ అభిమానాలు ఏళ్ల ముందు కాకుండా వాళ్ల మనసుల్లో నాటాడు అని తెలుసుకుని ఇక వెనుతిరిగాడు.